హాయ్ అండి, వెల్కమ్ టు కుక్ విత్ మీ. వీటిని ఇసుక దొందలు అంటారండి. మంచిగా మసాలా వేసి ఎగిరి పెడితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చేపలన్నీ శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇసుక దొందలకి ముందుగా మసాలాని రెడీ చేసుకుందాం. మిక్సీ జార్లో చిన్న అల్లం ముక్క, 6-7 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర, కొద్దిగా ధనియాలు కూడా వేసుకొని, కొద్దిగా గసగసాలు, 4 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క వేసుకుని మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు 2 మీడియం సైజు ఉల్లిపాయలని ఈ విధంగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసి కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలండి. మెత్తగా గ్రైండ్ చేయకూడదు, కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక పొడవుగా చీల్చిన పచ్చిమిరపకాయలు 4-5 వేసుకోవాలండి. ఇప్పుడు మిక్సీ పట్టిన ఉల్లిపాయ ముద్దను కూడా వేసి వేయించుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కూడా వేయాలి. ఉల్లిపాయ పేస్ట్ బాగా వేగి ఆయిల్ పైకి తేలుతుంది. అప్పుడు శుభ్రం చేసి పెట్టుకున్న చేప ముక్కలను కూడా వేసుకోవాలి. ఇప్పుడు రుచిగా సరిపడా ఉప్పు వేసుకోవాలండి. అలాగే 1/2 స్పూన్ పసుపు, కూరకి సరిపడా కారం కూడా వేసుకోవాలండి. కారం చూసుకొని వేసుకోవాలండి. కూరని బట్టి కారం వేసుకుంటే సరిపోతుంది. కారం వేసిన తర్వాత ఈ విధంగా కలపాలండి, గరిటెతో కలపకూడదు. ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసి మళ్ళీ ఒకసారి కలపాలి. చేపల కూరని ఎప్పుడు గరిటెతో కలపకూడదండి. గరిటెతో కలిపితే చేప ముక్కలు విడిపోతాయి. మూత పెట్టి కొద్దిసేపు ఉడకనివ్వాలండి. కూర ఉడుకుతున్నప్పుడు కొద్దిగా మసాలా వేసుకోవాలండి. మసాలా నీళ్ళు కూడా వేసి మరి కొద్దిసేపు ఉడికించుకోవాలి. చివరిగా కొద్దిగా కరివేపాకు, కొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని దించేసుకోవాలండి. కూర ఎగురు కూర కాబట్టి గ్రేవీ చిక్కగా అయ్యేంతవరకు ఎగరబెట్టుకోవాలండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. మీరు ఎప్పుడైనా ఇసుక దొందల కూర చేసినట్లయితే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.